Hello everyone, welcome back to English with Jelly sir. Today in this video we are going to discuss correction of sentences, so which is useful for all the competitive exams. Right, so let us start with the first question. I have seen some beautiful sceneries in Ramosh Film City. సో ఇందులో ఏమి ఇచ్చాడు? I have seen some beautiful sceneries. సో ఇందులో మనకి కరెక్షన్ ఎక్కడ ఉంది అంటే సీనరీస్ లో ఉంది. సో సీనరీస్ అనేది ఏదైతే ఉందో ఇది ప్లూరల్ లో ఇవ్వడం జరిగింది. అంటే ఎస్ అని యాడ్ చేసి ప్లూరల్ గా ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అంటే SCENERY. సో ఈ విధంగా సీనరీ అని రాస్తాము. ఎందుకు అంటే సీనరీ అనేది అన్కౌంటబుల్ నౌన్. సీనరీ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి సో ఈ అన్కౌంటబుల్ నౌన్ కి ఎలాంటి ఎస్ అనేది యాడ్ చేయడం జరగదు. సో వి షుడ్ నాట్ యాడ్ ఎస్ ఆర్ వి షుడ్ నాట్ మేక్ ఇట్ యాజ్ ఎ ప్లూరల్. ఎందుకంటే సీనరీ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ అన్కౌంటబుల్ నౌన్. రైట్, కమింగ్ టు ఆన్సర్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్ సమ్ బ్యూటిఫుల్ సీనరీ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ అనాలి. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, ఐ విష్ ఐ హ్యాడ్ ఎ బెటర్ న్యూస్ ఫర్ యూ. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఐ విష్ ఐ హ్యాడ్ ఎ బెటర్ న్యూస్ ఫర్ యూ. సో ఇందులో కరెక్షన్ ఎక్కడ ఉంది అంటే సో ఏ అనేది రాంగ్ ఇక్కడ. ఎందుకంటే న్యూస్ ఏదైతే ఉందో న్యూస్ అనేది ఏంటి మళ్ళీ ఇది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. ఏమవుతుంది? అన్కౌంటబుల్ నౌన్. సో అన్కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు సో న్యూస్ అనేది ప్లూరల్ గా రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఏ అనే ఆర్టికల్ రాదు. సో ఏ అనే ఆర్టికల్ ఎప్పుడు వస్తుంది? ఒకవేళ ఇది సింగులర్ అయితేనే మనకి ఏ అనే ఆర్టికల్ వస్తుంది. సో ఇది అన్కౌంటబుల్ నౌన్ ఇక్కడ. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ ప్లూరల్ కాబట్టి సో వి షుడ్ నాట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టికల్ ఏ ఆర్ అండ్. సో ఏమనాలి ఇక్కడ? ఐ విష్ ఐ హ్యాడ్ బెటర్ న్యూస్ ఫర్ యూ అనాలి. రైట్, కమింగ్ టు థర్డ్ వన్, షీ బాట్ ఎ టూత్ పేస్ట్. ఏమి ఇచ్చారు ఇక్కడ? షీ బాట్ ఎ టూత్ పేస్ట్ అన్నాడు. సో ఇక్కడ టూత్ పేస్ట్ అనేది ఏంటిది? మళ్ళీ సేమ్ అన్కౌంటబుల్ నౌన్. టూత్ పేస్ట్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి సో మనకి ఇక్కడ ఏం చేయాలి? దీనికి ఒక మెజరింగ్ వర్డ్ ని తీసుకోవాలి. మెజరింగ్ వర్డ్ ఏంటి అంటే మెజరబుల్ వర్డ్ అంటే ఏ ట్యూబ్ ఆఫ్ టూత్ పేస్ట్ అనాలి. షీ బాట్ ఏ ట్యూబ్ ఆఫ్ టూత్ పేస్ట్ ఆర్ కంటైనర్ ఆఫ్ టూత్ పేస్ట్ ఆ విధంగా మనం వాడాలి. అంతేగాని షీ బాట్ ఏ టూత్ పేస్ట్ అనకూడదు. ఎందుకంటే ఇది అన్కౌంటబుల్ నౌన్. సో వి షుడ్ నాట్ యూజ్ ఇట్ ఇన్ ఏ సింగులర్ వే. అంటే సింగులర్ లో మనం దీన్ని వాడకూడదు. అలా కాకుండా ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది, అది చూద్దాము. రైట్, సో ఫోర్త్ వన్, కమింగ్ టు కెన్ యూ రీడ్ ద ఉర్దూ ఆల్ఫాబెట్స్ అన్నాడు. సో సెంటెన్స్ ఏమి ఇచ్చాడు? కెన్ యూ రీడ్ ద ఉర్దూ ఆల్ఫాబెట్స్. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ అంటే ఓన్లీ ఆల్ఫాబెట్. సో ఆల్ఫాబెట్ యూజువల్లీ రిఫర్స్ టు ద హోల్ సిస్టమ్ ఆఫ్ లెటర్స్ అన్నట్టు. సో ఇక్కడ మనకి సింగులర్ గా యూజ్ చేయాలి, అంతేకాని ఆల్ఫాబెట్స్ అనకూడదు. రైట్, సో మనకి ఇంకా సమ్ అదర్ అన్కౌంటబుల్ నౌన్స్ అని ఇవ్వడం జరిగింది. సమ్ అదర్ అన్కౌంటబుల్ నౌన్స్ విచ్ ఫాలో ద సేమ్ రూల్ ఆర్ సీనరీ, ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు ఏమనాలి మనం? ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనాలి. రైట్, ఇది న్యూస్. న్యూస్ అనేది మనం ప్లూరల్ లోనే వాడాలి. ఆల్ఫాబెట్ అనేది సింగులర్, ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనకూడదు. లగేజ్ అనేది కూడా ఇది అన్కౌంటబుల్ నౌన్. డీజిల్, వీట్, షుగర్, వాటర్, మిల్క్, వెదర్, పోయిటరీ, పాలిటిక్స్, ఇమేజరీ అండ్ టూత్ పేస్ట్. సో ఇవన్నీ ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ అన్కౌంటబుల్ నౌన్స్. అది మనం గుర్తుంచుకోవాలి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ఫిఫ్త్ క్వశ్చన్, హియర్ ఈజ్ యువర్ గ్లాసెస్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? హియర్ ఈజ్ యువర్ గ్లాసెస్ అన్నాడు. గ్లాసెస్ అంటే ఏంటి? ఇక్కడ స్పెక్టాకిల్స్ అవుతుంది. గ్లాసెస్ అంటే ఏంటిది? ఇక్కడ స్పెక్టాకిల్స్ అంటే మన కళ్ళకి పెట్టుకునే కళ్ళద్దాల్ని గ్లాసెస్ అంటాం. సో గ్లాసెస్ అనేది ప్లూరల్ కాబట్టి మనకి ఎన్ని ఉంటాయి ఇక్కడ? లెన్సెస్ రెండు ఉంటాయి, గుర్తుపెట్టండి. గ్లాసెస్ లో లెన్సెస్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే లెన్సెస్ అనేవి రెండు ఉంటాయి. సో రెండు ఉంటాయి కాబట్టి మనం ఏమనాలి? ఇది ప్లూరల్ గా తీసుకోవాలి. సో ఇక్కడ హియర్ ఈజ్ అనేది రాంగ్, హియర్ ఆర్ అనాలి. ఏమనాలి? హియర్ ఆర్ యువర్ గ్లాసెస్. సో ఇక్కడ ప్లూరల్ లో మాత్రమే మాట్లాడాలి మనం. రైట్, ఇట్స్ ప్లూరల్ వర్బ్. సో ప్లూరల్ నౌన్ ఉంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? వర్బ్ అనేది కూడా ప్లూరల్ గా రావాలి. అండ్ కమింగ్ టు సిక్స్త్ వన్, హ్యావ్ యూ సీన్ ద టేబుల్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ దిస్ టెక్స్ట్ బుక్. సో ఇక్కడ మనకి ఇచ్చాడు హ్యావ్ యూ సీన్ ద టేబుల్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ దిస్ టెక్స్ట్ బుక్ అన్నాడు. సో ఇక్కడ మనకి టేబుల్ అనేది కామన్, రైట్. బట్ ఇక్కడ రాంగ్ ఎక్కడ ఉంది మిస్టేక్ అంటే కంటెంట్స్ అనాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో ఒక టాపిక్ అనేది ఉండదు. సో విల్ ఫైండ్ మెనీ టాపిక్స్. సో మెనీ టాపిక్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అది కంటెంట్స్ అవుతుంది, అంతేగాని కంటెంట్ కాదు. సో హ్యావ్ యూ సీన్ ద టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ దిస్ టెక్స్ట్ బుక్ అనాలి. రైట్, ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అండ్ కమింగ్ టు సెవెంత్ వన్, ద పోలీస్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్. ఇక్కడ ఏమిచ్చాడు? ద పోలీస్ ఈజ్ అన్నాడు. సో పోలీస్ ఏంటి ఇక్కడ? పోలీస్ అనేది ప్లూరల్ అవుతుంది. పోలీస్ అనేది ప్లూరల్ అవుతుంది కాబట్టి వర్బ్ కూడా ఏం రావాలి? ఆర్ రావాలి. పోలీస్ ఆర్ అనాలి. ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్. సో అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. పోలీస్ ఈజ్ అంటే ఏమవుతుంది? అది రాంగ్ అవుతుంది. పోలీస్ అనేది ప్లూరల్ కాబట్టి సో ఇది రాంగ్ అవుతుంది. సో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్లూరల్. పోలీస్ అని కాకుండా ఇంకా రిమైనింగ్ వేరే కూడా ఉంటాయి. పీపుల్ గానీ, క్యాటిల్ గానీ, రైట్, ఈ విధంగా ప్లూరల్ వస్తాయి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్,
లుక్ ఎట్ ద మ్యాన్ ఇన్ బ్లూ జీన్. రైట్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, మళ్ళీ బ్లూ జీన్ అన్నాడు. బ్లూ జీన్ అంటే ఏంటి, ఇక్కడ రాంగ్ అవుతుంది. బ్లూ జీన్స్ అనాలి. ఎందుకు అంటే సో మన ప్యాంట్ ని చూసినట్టయితే నార్మల్గా ఏమవుతుంది, ట్రౌజర్స్ అనేవి రెండు ఉంటాయి. సో రెండు ఉంటాయి కాబట్టి ట్రౌజర్స్ ఏమవుతుంది, ఇది జీన్స్ అనాలి. సో ఇది ప్లూరల్ లో ఉంది కాబట్టి జీన్స్, అంతేకాని జీన్ అనకూడదు. జీన్ అంటే అది ఏమవుతుంది, అది రాంగ్ అవుతుంది. రైట్, సింగులర్ లో మనం దాన్ని వాడకూడదు. జీన్స్ అనేది ఆల్వేస్ ప్లూరల్. అండ్ కమింగ్ టు సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ప్లూరల్. సో అండ్ టేక్ ఎ ప్లూరల్ వర్బ్. The common ones are glasses, goods, trousers, shorts, jeans, shoes, contents, surroundings, police, premises, savings, thanks. సో ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ మనం ప్లూరల్ ఫామ్ లో వాడుతున్నాం. రైట్, ప్రీవియస్లీ దానిలో చూసినట్టు ఏమైంది, ఇక్కడ ఇది అన్కౌంటబుల్ నౌన్ లో వాడుతున్నాం. రైట్, అన్కౌంటబుల్ నౌన్ లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ దీనికి డిఫరెంట్ రూల్ ని ఫాలో అవుతున్నాం. అంటే దీని ముంగట ఎలాంటి సింగులర్ ఆర్టికల్ గానీ సింగులర్ రైట్ అంటే సింగులర్ గా ఇండికేట్ చేసే వర్బ్స్ గానీ మనం ఇక్కడ వాడట్లేదు. ఓన్లీ ప్లూరల్ ని మాత్రమే వాడుతున్నాం. రైట్, ఇక్కడ కూడా ఇదేమవుతుంది, ప్లూరల్ వర్బ్, ప్లూరల్ నౌన్ వస్తుంది కాబట్టి ప్లూరల్ వర్బ్ ని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు నైన్త్ క్వశ్చన్. దేర్ వర్ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు మార్క్ ద తెలంగాణ ఫార్మేషన్ డే ఆన్ 2nd June. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి అంటే దేర్ వర్ ఎ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నాడు. సో ఇక్కడ మిస్టేక్ అనేది ఎక్కడ ఉంది అంటే సో వర్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే దేర్ వాజ్ రావాలి. ఏం రావాలి, దేర్ వాజ్ ఏ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో ఇక్కడ ఏ అనేది ఏం మెన్షన్ చేస్తుంది, మనకు ఓన్లీ ఒక సిరీస్ గురించే చెప్తుంది. సో ప్రోగ్రామ్స్ అనేది ప్లూరల్, బట్ ఇక్కడ సిరీస్ ఎన్ని, ఓన్లీ సింగిల్ కాబట్టి సో సింగులర్ కి మనం వాజ్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా ప్లూరల్ లో రాయాలంటే ఏం చేయాలి, ఇక్కడ దేర్ వర్ 2 సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనాలి, లేదా దేర్ వర్ 3 సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో అలాంటప్పుడు అది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ఓన్లీ ఏ సిరీస్ అన్నాడు కాబట్టి ఓన్లీ వన్ సిరీస్ మాత్రమే. సో వన్ సిరీస్ కి వాజ్ అనే వర్బ్ వస్తుంది. అండ్ కమింగ్ టు 10th క్వశ్చన్. అథ్లెటిక్స్ ఆర్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ నవ్ డేస్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, అథ్లెటిక్స్ అనేది ఏమవుతుంది ఇక్కడ, అది ప్లూరల్ లో కనబడుతుంది. బట్ అది సింగులర్ నౌన్ మాత్రమే. సో అలాంటప్పుడు మనకి ఏ వర్బ్ వస్తుంది అంటే సింగులర్ వర్బ్ వస్తుంది, ఈజ్ వస్తుంది. సో అథ్లెటిక్స్ అనేది ప్లూరల్ లో కనిపిస్తుంది, బట్ ఇది ప్లూరల్ కాదు, ఓన్లీ సింగులర్ నౌన్ మాత్రమే. సో మనం ఓన్లీ ఈజ్ అనే వర్బ్ మాత్రమే వాడాలి. అథ్లెటిక్స్ ఈజ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ నవ్ డేస్. సో ఈ నవ్ డేస్ కూడా హైఫన్ కూడా అవసరం లేదు, నవ్ డేస్ అనేది మిక్స్డ్ గా రాయాలి. కమింగ్ టు 11th క్వశ్చన్. మమ్స్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ డిసీజ్. సో ఇక్కడ మళ్ళీ మమ్స్ అంటే ఇది ఒక డిసీజ్ నేమ్. సో ఇక్కడ మనకి మమ్స్ అనేది ప్లూరల్ లో కనిపిస్తుంది, బట్ వర్బ్ మాత్రం ఏమొస్తుంది, సింగులర్ మాత్రమే వస్తుంది. సో మమ్స్ అనేది డిసీజ్ నేమ్ కాబట్టి మమ్స్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ డిసీజ్ అనాలి. మమ్స్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ డిసీజ్. మమ్సే కాదు, ఇంకా మనకి వేరే రైట్ ఏవైతే డిసీజెస్ ఉన్నాయో ఆ డిసీజెస్ కూడా మనం ఇవి ప్లూరల్ లో వాడుతాము. రైట్, మమ్స్ గానీ, మీజిల్స్ గానీ, రికెట్స్ గానీ ఇలాంటి డిసీజ్ పేర్లు కూడా కనిపించడం ప్లూరల్ గా కనిపిస్తాయి, బట్ వర్బ్ మాత్రం సింగులర్ గా వస్తుంది. సో సమ్ నౌన్స్ లుక్ ప్లూరల్ ఇన్ ఫార్మ్. సో కొన్ని నౌన్స్ ఎలా కనిపిస్తాయట, ప్లూరల్ ఫామ్ లో కనిపిస్తాయి, బట్ దే ఆర్ యూజ్డ్ యాజ్ ఏ సింగులర్. వాటిని ఏ విధంగా వాడాలి, ఓన్లీ సింగులర్ గా మాత్రమే వాడాలి. ఎగ్జాంపుల్ ఎకనామిక్స్, ఫిజిక్స్, సివిక్స్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, మీజిల్స్, మమ్స్, పాలిటిక్స్, న్యూస్, సిరీస్ ఇవన్నీ మనకి ప్లూరల్ లో కనిపిస్తాయి, బట్ ఇది సింగులర్ మాత్రమే. రైట్, అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద బాక్స్ హ్యాస్ 12 డజన్స్ యాపిల్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 12 డజన్స్ యాపిల్స్ అన్నాడు. సో 12 అనేది ఏంటి, ఇక్కడ మనకి ఒక నెంబర్. సో ఈ నెంబర్ కాబట్టి 12 తర్వాత మళ్ళీ మనం డజన్స్ అని వాడాల్సిన అవసరం లేదు. 12 డజన్ మాత్రమే వాడాలి. ఏం వాడాలి ఇక్కడ, 12 డజన్ అంతే. అది డజన్స్ అని ప్లూరల్ లో వాడకూడదు. రైట్, అండ్ కమింగ్ టు 13th వన్. ఐ రిసీవ్డ్ అంటే ఇక్కడ మనకి మ్యాటర్ ఏంటి అంటే ఆఫ్టర్ ద నెంబర్ 12 అనేది నెంబర్ కాబట్టి నంబర్ తర్వాత డజన్స్ అనేది వాడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఇంకా వేరే ఏమైనా చెప్పొచ్చా అంటే రైట్ చెప్పొచ్చు. అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. బట్ ఇక్కడ నెంబర్ వచ్చింది కాబట్టి ఓన్లీ 12 డజన్ మాత్రమే అనాలి. అండ్ 13th క్వశ్చన్. ఐ రిసీవ్డ్ 5,000 రూపీస్ ఫ్రమ్ ద మేనేజర్. ఐ రిసీవ్డ్ 5,000 రూపీస్ అంటున్నాడు. సో 5,000 అవసరం లేదు, మళ్ళీ ఇక్కడ 5 అనే నెంబర్ వచ్చింది కాబట్టి సో ఎస్ ని వాడాల్సిన అవసరం లేదు, అంటే ప్లూరల్ లో రాయాల్సిన అవసరం లేదు. సో వి డు నాట్ యూస్ ఎస్ హియర్. 5,000 అనాలి, అంతేగాని 5,000 అనకూడదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద అథ్లెట్ ర్యాన్ ఏ 4 మైల్స్ రైస్. మళ్ళీ ఇక్కడ 4 అనేది ఏమిచ్చింది, ఇక్కడ నెంబర్ ఇచ్చాడు. సో నెంబర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ప్లూరల్ లో వాడకూడదు. మళ్ళీ ఎస్ 4 మైల్ రేస్ అనాలి. ఏమనాలి, 4 మైల్ రైస్ అని మాత్రమే అనాలి. కమింగ్ టు నౌన్స్ ఎక్స్ప్రెసింగ్ నంబర్ అండ్ వెయిట్. ఇక్కడ ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి, నెంబర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. అలా కాకుండా వెయిట్ ని ఎక్స్ప్రెస్ చేసిన వెన్ ప్రిసీడెడ్ బై న్యూమరల్స్ అంటే ఈ నెంబర్స్. సో నెంబర్స్ తర్వాత మనకి వెయిట్ అనేది ఏదైనా మెన్షన్ చేసినట్టయితే ఏమవుతుంది, దే ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ప్లూరల్స్. వాటిని మనం ప్లూరల్ లో వాడకూడదు, ఓన్లీ సింగులర్ గా మాత్రమే వాడాలి. 5 డజన్ యాపిల్స్ చూడండి, 5 డజన్ మ్యాంగోస్,
10 కిలో వెయిట్, 20,000 రూపీస్, 4 మైల్ రేస్. రైట్. ఈ విధంగా మనం సింగులర్‌గా మాత్రమే వాడాలి నంబర్ తర్వాత. ప్లూరల్‌లో వాడకూడదు. రైట్.